వల్ల ఇవాళ మన దేశంలో ఉండే పత్తి రైతులందరినీ కూడా ఆగం చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. తన ఆలోచన లేని విధానాల వల్ల కేంద్రం ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఉండే ప్రభుత్వం రాష్ట్రంలో వీళ్ళు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ ఆదిలాబాద్ పత్తి రైతులు ఆగమైతా ఉన్నారు. మాయిశ్చర్ కంటెంట్ అనే ఒక నిబంధన పెట్టి 8 నుంచి 12% మధ్యన ఉంటేనే కొంటామని, అది కూడా మాయిశ్చర్ ఎట్లెట్లా పెరిగితే అట్లట్లా మీకు రేటు తగ్గిస్తామని చెప్పి వాళ్ళు CCI అధికారులు నిబంధన పెట్టడం వల్ల ఇవాళ 8,110 రూపాయలు క్వింటాల్కు రావాల్సిన రైతన్న కేవలం 6,200 రూపాయలు వచ్చి పెద్ద ఎత్తున దాదాపు 1,800-1,900 రూపాయలు నష్టపోయే పరిస్థితి ఇవాళ ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నది. దాంతోపాటు 7 క్వింటాల్లే కొంటాం అనే నిబంధన పెట్టినారు. ఈ 7 క్వింటాల్ అనే నిబంధన కరెక్ట్ కాదు. 13 క్వింటాల దాకా ఖచ్చితంగా కొనాలి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే రైతులు చెప్తున్నారు, మా దగ్గర జైనత్ ఉన్నది, బేలా ఉన్నది, ఆ మండలాల్లో కొన్ని దగ్గరలో 15-18 క్వింటాలు కూడా పండుతుంది ఎకరానికి. అట్లాంటప్పుడు మీరు 7 క్వింటాలు లేకుంటే మిగతాది ఎక్కడ తీసుకుపోవాలి అని వాపోతున్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. నిజంగా ఆదిలాబాద్లోని పత్తి రైతుల పరిస్థితి, సోయా రైతుల పరిస్థితి ఎట్లుందంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టున్నది. ఎందుకంటే కొన్ని ప్రభుత్వం కొంటలేదు, CCI వాళ్ళు తేమ శాతం నిబంధన పెట్టి సతాయిస్తున్నారు. మరి మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుందామంటే ఇలా ప్రైవేట్ వాళ్ళు కూడా మీ నిష్క్రియాపరత్వం వల్ల, మీ చాతగాంతనం వల్ల మొత్తం మిల్లులు మూతపెట్టినారు, నిరవధిక స్ట్రైక్ పోయినారు. అంటే ప్రైవేట్లో అమ్ముకోరాదు, ఇక్కడ CCI వాళ్ళు కొనరు. ఏం చేయాలి రైతులు? ఆఖరికి 2 రైతులు తమ ఇంట్లో పత్తి నిల్వ పెట్టుకున్నారు, మార్కెట్లో రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాను. ఆయనతో అది ఫైర్ యాక్సిడెంట్లో 56 క్వింటాలు ఒకడే ఒక్క రైతు మొత్తం నష్టపోయినాడు. అట్లాగే రోడ్డు మీద ఎండబెట్టుకుంటే ఆ తేమ శాతం పోవాలి, ఎండ వచ్చినప్పుడు మరి రోడ్డు మీద ఎండబెట్టుకుందాం అనుకుంటే అక్కడ కూడా యాక్సిడెంట్లు, అక్కడ కూడా మరి అగ్ని ప్రమాదాల వల్ల అట్లా కూడా నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ మొదటిది, మీరు PM ఫసల్ బీమా యోజన అన్నారు, ఇన్పుట్ సబ్సిడీ అన్నారు, అట్లాగే నష్టం జరిగిన కాడ, పంటల నష్టం జరిగిన కాడ అధిక వర్షపాతం వల్ల ఎకరానికి 20,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఫసల్ బీమా యోజన ఏమైందో ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. మీరు గతంలో ప్రకటించిన ఎకరానికి 20,000 ఖమ్మంలో అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులకు వాళ్ళకి ఇప్పటిదాకా ఇవ్వలేదు. అట్లాగే మీరు కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయలేదు ఈ సంవత్సరం. ఎక్కడ అధిక వర్షపాతం వచ్చింది, ఎక్కడ పంట నష్టం వచ్చింది, వాళ్ళకి ఏం చేయాలి? నేను క్యాబినెట్ మీటింగ్ అయింది. ఇంతకంటే ఇంపార్టెంట్ ఇష్యూలు ఏముంటాయండి? రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి వండుతుంది. మీకు తెలుసు, ఆదిలాబాద్లో, పూర్వ వరంగల్ జిల్లాలో, పూర్వ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున, నల్గొండ జిల్లాలో పెద్ద ఎత్తున పత్తి వండుతుంది 50 లక్షల ఎకరాల్లో. మరి 50 లక్షల ఎకరాల్లో పండే పంటకు సంబంధించి క్యాబినెట్లో చర్చ ఉండదు. తేమ శాతంతో బాధపడుతున్న రైతుల గురించి చర్చ ఉండదు. ఎక్కడ అధిక వర్షపాతం జరిగింది, ఎక్కడ పంట నష్టం జరిగింది, చర్చ ఉండదు. ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడ ఇవ్వాలి, చర్చ ఉండదు. నష్టపరిహారం ఎక్కడుండాలి, చర్చ ఉండదు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల మీద చర్చ ఉండదు. మరి ఎందుకు క్యాబినెట్ సమావేశాలు? కేవలం రాజకీయపరమైన అంశాలేనా? అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది, మీరు తక్షణమే స్పందించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి. మేము ఇక్కడికి వస్తున్నామంటే నిన్న అక్కడ ఏదో వీడియో కాన్ఫరెన్స్ పెట్టినట్టు యాక్టింగ్ చేసిండు వ్యవసాయ మంత్రి గారు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఏదో కేంద్రంతో మాట్లాడుతున్నట్టు. అంటే నిన్నటిదాకా మేల్కోలేదా మీరు? నిన్నటిదాకా మీకు తెలియదా? 5 లక్షల క్వింటాలు ఈ పాటు కొనుగోలు అయిపోవాలి, 1,00,000 క్వింటాలు దాటలే కొనుగోలు. అది చెప్తలేదా మీకు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, ఎంత ఇబ్బందికరంగా ఉందో ఆదిలాబాద్లో పరిస్థితి? అందుకే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు కనీసం యూరియా ఇవ్వలేకపోయినారు, మీరు కనీసం కరెంట్ చక్కగా ఇస్తలేరు, రైతు బంధు టైంకి ఇస్తలేరు, రుణమాఫీ చక్కగా చేయలే. అయినా రైతులు కష్టపడి పంటలు పండిస్తే వాళ్ళకు మద్దతు ధర కూడా ఇవ్వకుండా, కొనుగోలు కూడా చక్కగా చేయకుండా ఇంకా ఎంత రాచి రంపాన పెడతారు? ఇది పద్ధతి కాదు. అందుకే 21 తారీఖు నాడు ఈ ఆదిలాబాద్ అన్నదాతలందరూ కలిసి అఖిలపక్షంగా ఏర్పడి మా పార్టీని కూడా అడిగినారు, మీరు కూడా రావాలా, రహదారుల దిగ్బంధం చేద్దాం, జాతీయ రహదారుల దిగ్బంధం, అట్లయితేనే కేంద్ర ప్రభుత్వానికి తెలుస్తుందని చెప్పి బోరస్ దగ్గర, ఇచ్చోడ దగ్గర 2 పాయింట్లలో వారు పెద్ద ఎత్తున వారు ధర్నా పెట్టినారు. దానికి మా నాయకుడు అనిల్ జాదవ్ గారు, మా కోవలక్ష్మి గారు, మా జోగురామన్న గారు, మా ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం మొత్తం, ఆసిఫాబాద్ జిల్లా నాయకత్వం మొత్తం హాజరవుతారు. తప్పకుండా దానిలో మా పార్టీ కూడా పాల్గొంటుంది, రైతుల తరఫున పోరాటం చేస్తాం. అట్లాగే మా కేసీఆర్ గారు ఇవాళ మమ్మల్ని అందరినీ, శాసనసభ్యుల బృందాన్ని, అదేవిధంగా సీనియర్ నాయకుల బృందాన్ని ఇక్కడికి పంపడంలో ఒకటే కారణం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అటు వరంగల్లో, ఖమ్మంలో, మహబూబ్నగర్లో, నల్లగొండలో, అన్ని జిల్లాల్లో కూడా ఇవాళ మా నాయకులు పర్యటిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా, అన్నింటికి మించి రైతుకు భరోసా ఇవ్వాలా. ఒకటే రోజు మొన్న పత్తి రైతులు 2 ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో 700 పైచిలకు రైతులు ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే వారిలో విశ్వాసాన్ని నింపడానికి మీరు ధైర్యంగా ఉండండి, కొట్లాడదాం, సావొద్దు, చచ్చిపోయి సాధించేదేమీ లేదు, మీకోసం కొట్లాడడానికి మేమున్నాం
అనే భరోసా నింపడానికే వాళ్ళ ఆదిలాబాద్కి వచ్చినాం. ఆదిలాబాద్ తర్వాత బోత్ తర్వాత ముదోలు కూడా పోతున్నాం. అక్కడ కూడా రైతులతో మాట్లాడతాం, వారికి కూడా విశ్వాసాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇలా మేము ఇక్కడికి వస్తున్నాం అనగానే 2 పనులు చేసారు. ఒకటి సోయా 7 క్వింటాల నుంచి 10 క్వింటాల కొంటమని చెప్పి బుద్ధి తెచ్చుకొని ఒప్పుకున్నారట, సంతోషం. కానీ పత్తి కూడా అదే పని చేయాలి, 7 క్వింటాలు 13 క్వింటాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే రెండోది కూడా చెప్పిరట, ఏది ఫింగర్ ప్రింటింగ్ తీసేసిరు, బయోమెట్రిక్ తీసేసిరు అని చెప్పారు, సంతోషం. చాలామంది పెద్ద మనుషులకు ఫింగర్ ప్రింట్స్ పోతాయి, కూలి పని చేసుకుంటే వాళ్ళకు, కష్టపడి పని చేసే వాళ్ళకు, వాళ్ళకు పెద్ద వయసులో ఫింగర్ ప్రింట్సే పని చేయయి.